పులితోలు కప్పుకున్న ఒక నక్క గురించి నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. కాకపోతే ఈ వీడియోకి మరొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి అంటే ఈ వీడియో మీరు చూశాక షబాష్ పాషా గారు చాలా బాగా మాట్లాడారు అని ఒక కమెంట్ చేయడము, లేదంటే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే ఈ వీడియోలో నేను మాట్లాడే ప్రతి మాటకి ఒక లోతైన అర్థం అన్నది ఉన్నది. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక పులితోలు కప్పుకున్నటువంటి ఒక నక్క మన తెలుగు ప్రజల నరాల్లోకి మతం అనేటటువంటి ఒక విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నది. ఈరోజు మనం ఈ నక్కని ఆపకపోతే రాబోయే రోజుల్లో తెలుగు జాతి అన్నది నాశనం అయిపోద్ది. నేను మాట్లాడేది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి. అదేంటి ఉప ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నక్క అంటారు అని చెప్పేసి మీరు కొంతమంది అడగొచ్చు. నక్క అన్నది తెలివికి ప్రతీక. నేను ఆయన ఏదో చెడుగా అంటలేను, ఆయనని తెలివి గలవాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాను. సరే, ఏంటి పాయింట్, ఏంటి ఆ విషయం అంటే కొంత మనము హిస్టరీలోకి వెళ్ళాలి. 2023 తెలంగాణ ఎన్నికలు, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ఒక చిన్న విషయం మీ అందరికి గుర్తు చేస్తా. చాలా మంచి విషయం. బీజేపీ చాలా జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్, ఏపీ, ముందు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతాం, తర్వాత తెలంగాణ గురించి మాట్లాడదాం. బీజేపీకి ఆంధ్రప్రదేశ్తో మొన్న 2024 ఎన్నికల్లో 2.8% ఓట్ షేర్ అన్నది బీజేపీకి వచ్చింది. అంతకంటే ముందు తెలంగాణ ఎన్నికల్లో 13.90% తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్ షేర్. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఏకంగా బీజేపీకి 35% ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసినాం. అంటే ఇక్కడ క్లియర్గా ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది చాలా వీక్గా ఉన్నది, తెలంగాణలో బీజేపీ అనేది స్ట్రాంగ్గా ఉన్నది. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ఆశ్చర్యపోకర్లా. ఇక్కడ పవన్ కళ్యాణ్ రోలు అంటే మనోడు జాకీ, అంటే లారీ నిత్తం కదా జాకీ, ఆ జాకీ అన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి భవిష్యత్తు లేదు. ఎందుకు లేదు అంటే ఈ 2.8% ఏదైతే ఓట్ షేర్లు వచ్చినాయో ఈ ఓట్ షేర్ కూడా, అందులో ఉన్నటువంటి నాయకులు కూడా మ్యాక్సిమం టీడీపీ వాళ్ళే. రేపు పొద్దున అటు ఇటు అయితే వాళ్ళు బీజేపీ మొత్తం తట్టాబుట్టా చదువుకొని మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోతారు. అందరూ చంద్రబాబు నాయుడు గారి మనుషులు. ఇది బీజేపీకి చాలా బాగా తెలుసు. అందుకే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని స్ట్రాంగ్ చేయాలి అంటే హిందుత్వ అనేటటువంటి ఒక వాదాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా, జనరల్గా ఈ హిందుత్వ అనే వాదము బీజేపీది, పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు. హిందుత్వ పవన్ ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా 6.8% ఎంత వచ్చింది. సబ్జెక్ట్ టు కరెక్షన్. కొంత నేను రాంగ్ అయితే మీరు ఒకసారి చెప్పండి. ఎవరికి, జనసేనకి 6.8% ఓట్ షేర్ అనేది వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ పవన్ కళ్యాణ్ బాధ్యత ఏంటి, బీజేపీ పవన్ కళ్యాణ్కి ఏం బాధ్యత ఇచ్చింది అంటే హిందువులని రెచ్చగొట్టాలా ముస్లింలకి వ్యతిరేకంగా. ఎందుకంటే హిందువులు ఎక్కువగా ఉన్నారు కదా, ముస్లింలకి వ్యతిరేకంగా హిందువులని రెచ్చగొట్టాలా. రెచ్చగొట్టి ఈ హిందుత్వ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళి జనసేనని బలపరుచుకొని బీజేపీకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి ఇవ్వబడినటువంటి బాధ్యత. అదే పని చేస్తున్నాడు ఈరోజు. పవన్ కళ్యాణ్ గారికి హిందువుల మీద ప్రేమ ఉందా లేదా, అసలు ఆయన హిందువా కాదా అన్న విషయాలు పక్కన పెట్టదు. ఎందుకంటే ఆయనే చాలాసార్లు చెప్పాడు, అంటే ఆయన ఇక్కడ చెప్పాడు, నేను ఏదో బ్యాప్టిజం ఏదో తీసుకున్నా అని ఒకసారి చెప్తాడు, నాకెక్కడ కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది అని మరోసారి చెప్తాడు, నా బిడ్డ క్రిస్టియన్ అబ్బా అంటాడు, నా భార్య క్రిస్టియన్ అబ్బా అంటాడు. ఇక అన్నీ అనుకుంటూ వచ్చిండు, అన్నీ విన్నాం. ఎందుకంటే మన బ్రతుకులే అది. మనం విని ఊరుకుంటాం, ప్రశ్నించాం. ఇప్పుడు ప్రశ్నిస్తే మళ్ళీ ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడ జైలుకి తీసుకెళ్తారో అదొక భయం ఉంది. సరే, పవన్ కళ్యాణ్ గారికి హిందువుల మీద ప్రేమ ఉందంటే అస్సలు లేదు. ఎందుకు లేదు అంటే ఆయన రాజకీయం మెరుస్తుంది అంటే వస్తాడు ఆ టాపిక్లోకి. తిరుమలలో ఆ ఇష్యూ అయినప్పుడు తొక్కిసలాటలో వచ్చి ఆమె సనాతని హిందూ అన్నాడు, అన్అపాలజెటిక్ అన్నాడు. దాని తర్వాత ఎక్కడ కనిపించలేదే.
మరి దాని తర్వాత గోడ కూలి మళ్ళీ భక్తులు చచ్చిపోయారు. మొన్నటికి మొన్న మళ్ళీ తొక్కిసలాట జరిగి భక్తులు చచ్చిపోతే ఆ గుడి ప్రైవేట్ గుడి అన్నారు. అది కాకుండా ఈరోజు మన ఏమంటారు శివలింగం మొన్న చూసినాం, శివలింగం. ఈరోజు తిరుమల పరిస్థితి కౌస్తుభం దగ్గర నిన్ననే టీవీ 9లో చూశా, మందు బాటిళ్ళు ఇన్ని జరుగుతున్నాయి. ఎక్కడన్నా వచ్చిండా? సరే పవన్ కళ్యాణ్ హిందువులకి లేదా హిందూ మతానికి చేసిన మంచి ఏంటి? సరే ఎవరు కూడా ఆ గుడికి విరాళం ఇచ్చిండు, ఈ గుడికి అనొద్దు, అది పర్సనల్. అది నేను కూడా 100 చోట్ల ఇచ్చిన, నా స్తోమతకి తగ్గట్టు నేను ఇచ్చుకున్నా. గుళ్ళకి ఇచ్చుకున్నా, మసీదులకు ఇచ్చుకున్నా, చర్చిలకు ఇచ్చుకున్నా, నా స్తోమత, నా పర్సనల్ ఇది. ఆ మాట అనొద్దు. మళ్ళీ పనికి మాలిన పోరంబొగులు కొంతమంది ఉంటారు, ఆ కమెంట్లు పెడతారు. హిందూ మతానికి పవన్ కళ్యాణ్ చేసే మంచి ఏంటి? ఏమీ చేయలే, ఊరికేనే వాగుతాడు వచ్చి. అదే పని ఆంధ్రప్రదేశ్లో చేసిండు. చేసి ఈరోజు కొంత స్ట్రాంగ్ అయ్యేటటువంటి కార్యక్రమం అనేది చేస్తున్నాడు. ఇక్కడ నేను ముస్లింల గురించి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక స్పెషాలిటీ ఉంది. ముస్లిం పాపులేషన్ అన్నది ఆల్మోస్ట్ ఆల్ కాపు పాపులేషన్కి తగ్గట్టుగానే ఉంది. కాపులు ముస్లింలు ఒక విషయానికి చెప్పాలంటే రెడ్లు కూడా పాపులేషన్ అన్నది మీకు ఈక్వల్గా, కొంచెం అటు ఇటుగా ఈక్వల్గా కనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక దరిద్రం ఏంటంటే ముస్లింలు ఒక ఐక్యతగా ఉండరు. వాళ్ళని ముక్కలు చేయవచ్చు పార్టీల పరంగా. అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఈయన హిందువుల తరఫు నుంచి ఉండి హిందువుల తరఫున నాయకుడిలాగా ఒక యాక్టింగ్ చేసి ముస్లింలలో ఐక్యత లేదు కాబట్టి అక్కడ ముస్లింలను మాటని హిందువులను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలి అన్నది ఆంధ్రప్రదేశ్లో ప్లాన్. ఇక తెలంగాణకు వద్దాం. ఇక్కడ అసలు కథ. తెలంగాణకి మొన్న వచ్చిండు అంటే ఇదేదైతే మతం అనే విషం ఉందో అది తెలంగాణలో కూడా ఇంజెక్ట్ చేస్తాడేమో అనుకున్నాం. కాదు, ఇక్కడ రాజకీయం మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే ఇక్కడ ఆల్రెడీ హిందుత్వం గురించి మాట్లాడే పార్టీ ఉంది, అదే బీజేపీ. వాళ్ళకి మంచి ఓట్ షేర్ ఉంది. ఇదే 35% పార్లమెంట్లో అంటే చిన్న విషయం. 13.9% అంటే జనసేన కంటే డబుల్ ఆంధ్రప్రదేశ్లో. బీజేపీ బాగుంది. ఇక్కడ మతం గురించి మాట్లాడొద్దు. మతం గురించి గేమ్స్ ఆడేటటువంటి అధికారం ఇక్కడ బీజేపీకే ఉంది. మరి ఎట్లా పవన్ కళ్యాణ్ని ఎట్లా ఇంజెక్ట్ చేయాలి లోనికి అంటే ఏం చెప్తున్నాడు ఇప్పుడు వచ్చేసి, లేదు నాకు మతాలు లేవు, కులాలు లేవు, నేను హిందువుల గురించి మాట్లాడితే ముస్లింలకి వ్యతిరేకమా అంటున్నాడు. ఒకసారి ఈ వీడియో అనేది వినండి, మీకు నవ్వు వస్తుంది. నవ్వును కొంచెం ఆపుకోండి. నేను హిందూ ధర్మాల గురించి మాట్లాడి నేను ఇస్లాంని వ్యతిరేకిస్తున్నాను. అలా అయిపోయింది థాట్ ప్రాసెస్. నేను సనాతన ధర్మం గురించి మాట్లాడేది నేను ఎందుకు మాట్లాడుతాను? అది అంటే నువ్వు లెఫ్ట్ వింగ్ అనగానే నువ్వు ఇష్టారాజ్యాన్ని తిట్టే హక్కు ఎవరికి లేదు కదా. సెక్యులరిజం అంటే నువ్వు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా నువ్వు హిందువులు తిట్టడం రైట్ కాదు కదా. ఇట్ ఇస్ యాంటీ డెమోక్రటిక్, యాంటీ కాన్స్టిట్యూషనల్. నేను మాట్లాడేది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ లోబడే మాట్లాడతాను. నన్ను ప్రేమించే ముస్లిమ్స్ లేదా? నన్ను ప్రేమించే ఇస్లాం సమాజంలో ఉన్న మనుషులు లేదా? తెలంగాణలో పెట్టుకున్న ఇస్లాం సమాజం మనుషులు లేదా? అలాంటిది నేను తప్పుగా ఎందుకు మాట్లాడతాను? ఎందుకు ద్వేషిస్తాను? నేను ఎవరిని ద్వేషించను. క్రిస్టియానిటీ మతాన్ని ద్వేషిస్తానా? తెలంగాణకి రాగానే సెక్యులర్ అయిపోయాడు మనోడు, సెక్యులర్ అయిపోయాడు. ఇక్కడ ఏమంటారు, నేను హిందుత్వం గురించి మాట్లాడితే నేను ముస్లింలకు వ్యతిరేకమా, కాకపోతే నేను హిందువులను తిడితే ఊరుకోను అంటాడు. విషయం ఏంటంటే నువ్వు సెక్యులరా కాదా అన్నటువంటి విషయం ఒక క్లారిటీ ఉన్నది. ఎప్పుడైనా సరే ఫలానా ముస్లిం సోదరికి అంటే ఎన్నికల తర్వాత నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫలానా ముస్లిం సోదరి గురించి ఒక పోరాటం ఒక మాట చెప్పినవా? ఫలానా క్రిస్టియన్ సోదరుడి గురించి ఎప్పుడన్నా మాట్లాడినవా? నువ్వు ఎప్పుడు మాట్లాడినా కూడా ఏం మాట్లాడినావంటే హిందువులని క్రిస్టియన్స్కి ముస్లింలకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే కార్యక్రమం చేసినావు. ఉదాహరణకు చెప్పనా, ఓ వీడియో ఉంది చూపిస్తా చూడండి. Sir, recently Jagannath Reddy have commented that it's a small issue why the government is taking it as a big issue in Parakamani case. పరకామణి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చిన్న విషయం, ఆల్రెడీ 14 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. చెప్తే ఆ ప్రశ్న మీడియా మిత్రుడు అడిగిండు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన చెప్పిన సమాధానం వింతకుంది, వినండి. What do you say on this? So that is the advantage of can he do the same thing? I don't have any personal issue with him, but I would like to ask one question. Does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? ఆడ అడిగిన ప్రశ్న ఏంది, ఆయన అంటున్న సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇది చిన్న విషయం అన్నారు అంటే నువ్వు పరకామణి గురించి మాట్లాడు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, చిన్న విషయం అనకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట మాట్లాడు. లేదంటే ఆ దొంగతనం చేసిన దొంగ గురించి మాట్లాడు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఇది డస్ హీ డేర్ టు సే సేమ్ థింగ్ అబౌట్ ఇస్లాంని లాగుతాడు. డస్ హీ డేర్ టు సే సేమ్ థింగ్ టు క్రిస్టియానిటీ అని క్రిస్టియానిటీని లాగుతాడు. అక్కడ ఇస్లాం పని ఉంది, క్రిస్టియానిటీ పని ఉంది. అంటే హిందువులని రెచ్చగొట్టాలి, క్లియర్ కనిపిస్తుంది. గుడ్డోడు మెల్లోడు కూడా అర్థమవుతున్నది. ఇక్కడ ఇది, అక్కడేమో అది.
ఇది పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ. ఆంధ్రప్రదేశ్లో హిందూయిజం అని రాజకీయం చేస్తా, తెలంగాణలో సెక్యులరిజం అని ముస్లింలని ఆకట్టుకుంటా. ఎందుకు ముస్లింలను ఆకట్టుకుంటా అంటే ఇందాకే చెప్పా, తెలంగాణలో బీజేపీ ఉంది, బీజేపీ హిందుత్వవాదాన్ని బలంగా తీసుకెళ్తుంది, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ కావాల్సిందేంటి, ఇక్కడ సెక్యులరిజం కావాలి, ముస్లింలని క్రిస్టియన్లని అట్రాక్ట్ చేయాలి. తెలంగాణలో ముస్లిం పాపులేషన్ కూడా చాలా బాగుంది, అందుకే వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణకి పంపించారు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్కి అర్థం కాని విషయం ఏంటంటే, దరిద్రం ఏంటంటే పవన్ కళ్యాణ్కి తెలంగాణలో ముస్లింల దగ్గర ఐక్యత ఉన్నది. ఐక్యత ఉండడానికి సరే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎంఐఎం అని చెప్పేసి ఒక పార్టీ ఉంది, ఇక వాళ్ళు గజ దొంగలు. ఎంఐఎం పార్టీ ఉంది, వాళ్ళు గజ దొంగలు. ఇక వీళ్ళు దొంగలు, వాళ్ళు గజ దొంగలు, రెండు బరాబర్ అయిపోయింది. అందుకే ఇక్కడ కొంచెం కష్టం పప్పుడుకడం. కానీ ఈ యంగ్స్టర్ లెవెల్ అయితే సినిమాలు చూస్తారో వాళ్ళని కనీసం మన వైపు డైవర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కార్యక్రమం చేస్తున్నాడు. అదీ కాకుండా తెలంగాణ గురించి ఈయన అన్నటువంటి ఇంకో మాట చూపిస్తాను మీకు, ఇక్కడ చూడండి. తెలంగాణ దోపిడీకి గురైంది ఒకటి మాట్లాడలేదు, ఒకటి అనుకునేవాడు. ఏదో బాధ ఉంది, కోపం ఉంది, వ్యధ ఉంది. భాషని యాసని వెటకారం చేశారు. ఎవరు చేశారు భాషల్ని వెటకారం అంటే? తెలంగాణ భాషని ఆంధ్ర వాళ్ళు వెటకారం చేశారని చెప్తున్నారా? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కించపరుస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ యాసని భాషని కించపరిచారని చెప్పేసి చెప్తున్నారా? ఒకసారి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ వినండి. పాలిటిక్స్ తెలియదు నాకు. నేను నా సినిమాల్లో నేను ఎలా చెప్పాలి, నేను ఇష్టపడే తెలంగాణ యాస కానీ, తెలంగాణ మాండలికం కానీ, తెలంగాణ సాహిత్యం కానీ, అది నేను సినిమాలు ఎందుకు పెట్టుకుంటే ఓట్లేస్తారని పెట్టుకున్నాను, నాకు ఇష్టంతో పెట్టుకున్నాను, గౌరవించడానికి పెట్టుకున్నాను. తెలంగాణ భాష, తెలంగాణ మాండలికము, తెలంగాణ యాస మీద మీకున్న ప్రేమ క్లియర్గా మొన్ననే కనిపించింది. తెలంగాణ వల్ల దిష్టి తగిలింది, ప్రజల దిష్టి అని చెప్పేసి అక్కడికెక్కడికో వెళ్ళి ఒక మాట మీరు మాట్లాడడం జరిగింది. అంటే తెలంగాణ ప్రజల్ని కించపరచడం ఎలాగా అన్నది మనం చూసినాం. మొత్తం తెలంగాణ అట్టుడిగిపోయింది. తెలంగాణ నాయకులందరూ వచ్చి గాండ్రించి ఉమ్మేశారు మూతి మీద. అయినా కూడా కొంచెం కూడా మనకి అది ఉండదు కదా, ఉమ్మేస్తే తుడుచుకుని వెళ్ళిపోవడం. మళ్ళీ ఈరోజు నిస్సిగ్గుగా తెలంగాణలో నిలబడి తెలంగాణ భాష అంటే నాకు ఇష్టం, యాస అంటే నాకు ఇష్టం అని చెప్పేసి నా సినిమాలలో పెట్టుకున్నా. మీ సినిమాల్లో రాయలసీమ భాషను పెట్టుకోలేదా? కోస్తాంధ్ర భాషను పెట్టుకోలేదా? ఇప్పుడు మీరు ఒకవేళ పెట్టుకోలేదు అనండి, నేను నిరూపిస్తా ఎక్కడెక్కడ పెట్టారు. అన్ని భాషల్ని వాడుకున్నారు. అదే సినిమా ఆ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ సినిమాలను వదిలేయండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారు మొన్న తెలంగాణ గురించి, ఆ విషయం గురించి మాట్లాడండి. అండ్ ముందు కూర్చొని చప్పట్లు కొడుతున్నటువంటి తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలా. ఒక సినిమా వస్తే ఆ హీరో బాగుంది సినిమా అని చెప్పేసి చప్పట్లు కొట్టడం వేరు, ఆ హీరో మీద పూలు చల్లడం వేరు, కాగితాలు చల్లడం వేరు. కానీ తెలంగాణ గురించి ఇలా మాట్లాడినటువంటి ఈ వ్యక్తి లేదు, తెలంగాణ భాషని అవమానించారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కించపరిచేటటువంటి ఈ వ్యక్తి ఈరోజు తెలంగాణకు వస్తే మీరు చప్పట్లు కొడతారా? నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? దయచేసి ఆలోచించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఈరోజు చెప్పాలనుకున్న పాయింట్ క్లియర్గా, బీజేపీ పవన్ కళ్యాణ్ని వాడుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఊడికం చేస్తున్నారు. బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి టాస్క్ హిందుత్వ అని, హిందువులని రెచ్చగొట్టాలి ముస్లింల మీద. అదే పని చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. అదే పని ఈరోజు తెలంగాణలో చేయడు. తెలంగాణలోకి రాగానే పవన్ కళ్యాణ్ సెక్యులర్ అయిపోతాడు. ఎందుకు అయిపోతాడు అంటే తెలంగాణలో బీజేపీ అన్న పార్టీ ఆల్రెడీ హిందుత్వ అని చెప్పేసి గేమ్ ఆడుతున్నది. సేమ్ అదే గేమ్లో ఈయన దింపితే బాగుండదు. అండ్ ఫైనల్గా మీకు ఒక విషయం చెప్తా. ఈ బీజేపీ అయినా, ఈ జనసేన అయినా, ఈ ఎంఐఎం అయినటువంటి పార్టీ అయినా, వీళ్ళందరూ మతం పేరు చెప్పుకొని సవరం చేసేవాళ్ళే. ప్రజలకి మంచి చేసేవాడు కాదు. ఫలానా నేను ఈ విషయంలో, ఈ దేశానికి ఫలానా ఇష్యూలో నేను మంచి చేశా అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పుకోగలరా? చెప్పుకోలేరు. ఫలానా రాష్ట్రంలో మతం పేరు మీద మంచి జరిగింది ఎవడన్నా చెప్పుకోవచ్చా? లేదు. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, మతం పేరు మీద రాజకీయం చేసే ప్రతి చవట అని ఒక సినిమాలో ఎవరో ఒక హీరోయిన్ అంటది, నేను విన్నా. ప్రతి చవట, మతం పేరు మీద రాజకీయాలు చేసే ప్రతి చవట ఈరోజు పెద్ద నాయకుడు. ఆ క్రెడిట్ మనమే ఇచ్చుకోవాలి, మనమే. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడతాను. ఎందుకంటే ఈ నిజాలు ప్రజలకు అర్థం అవ్వాలి. ఈ వ్యక్తి చేస్తున్నటువంటి ఈ విష ప్రచారం అన్నది ప్రజలకు అర్థం అవ్వాలి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి.
లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో నేను ఏదైనా అటు ఇటు ఒక మాట దొర్లాను, తప్పు చేశాను లేదా తప్పు మాట్లాడాను అనిపిస్తే క్షమించాలి. నేను చాలాసార్లు చెప్పాను, హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, సిక్కులైనా ఎవరైనా కూడా మనుషులే, మానవత్వం ఉన్నటువంటి మనుషులే. మనందరి నరాల్లో ప్రవహిస్తున్నది రక్తమే, అది కూడా ఎరుపు రంగే. ఫలానా కులం వాడికి ఫలానా రంగు, ఫలానా మతం వాడికి ఫలానా రంగు అని చెప్పేసి దేవుడు సృష్టించలేదు. అట్లాంటప్పుడు మనకి మనమే సృష్టించుకున్నాము. ఆ సృష్టించుకున్న కులాలని, మతాలని రెచ్చగొట్టి ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఇంకో చిన్న మాట చెప్పడం మర్చిపోయా. డివైడ్ అండ్ రూల్. తెల్లోడు ఒక మహత్తరమైన కార్యం చేశాడు, డివైడ్ అండ్ రూల్ అని. అంటే ఇద్దరిని డివైడ్ చేసి వాళ్ళిద్దరి మీద రూల్ చేయాలి, ఇద్దరిని విడగొట్టాలి, వాళ్ళిద్దరి మీద రాజకీయం చేసి వాళ్ళిద్దరిని రూల్ చేయాలి. ఇది తెల్లోడు తీసుకొచ్చిండు జమాన్లో. ఇప్పుడు మనోడు కూడా అదే పనిచేస్తున్నాడు. డివైడ్ అండ్ రూల్. రెండు కులాలని, మతాలని డివైడ్ చేయండి, వాళ్ళిద్దరి మీద రూల్ చేసేయచ్చు. ఇది మనోడు చేస్తున్నటువంటి సో కాల్డ్ మంచి. సరే, ఈ విషయం మీద ఒక చిన్న కమెంట్ కూడా చేయండి, మీరు ఏమనుకుంటున్నారు, వీడియో ఎలాగుంది, అండ్ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.